అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ కృష్ణ అకాడమీ. సో మనం టీజీ టెట్ క్లాసెస్లో భాగంగా తెలుగులోని ఈరోజు చూడబోయే టాపిక్ వచ్చేసి వ్యుత్పత్త్యర్థాలు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ టాపిక్, మనకు టీజీ టెట్లో రావడానికి అవకాశం అయితే ఉంది. సో మొదటిది ఇక్కడ చూద్దాం మనం. కమలాకరం అంటే కమలాలకు ఆకరమైనది అంటే ఏంటి? కొలను. ఓకేనా, ఈ విధంగా గుర్తుంచుకోవాలి. కమలాకరం అంటే కమలాలకు ఆకరమైనది అంటే ఏంటి? కొలను. అలాగే రెండవది ఇక్కడ తటాకం అంటే జలంచే కొట్టబడినది అంటే నిండినది. ఓకేనా, తటాకం అంటే ఏంటి? జలంచే నిండినది. సో ఈ విధంగా కూడా అనొచ్చు, జలంచే కొట్టబడినది అంటే ఏంటి? చెరువు. ఓకేనా, ఈ విధంగా గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఓన్లీ ఆరే చూడబోతున్నాం. ఇక్కడ వ్యుత్పత్త్యర్థాలు చాలా ఇంపార్టెంట్వి, ఇందులో నుండి మనకు క్వశ్చన్ అనేది రావచ్చు. అలా ఇక్కడ మూడవది మనం చూద్దాము. పద్మాకరం అంటే పద్మాలకు నిలవైనది. పద్మాకరం అంటే పద్మాలకు నిలవైనది ఏంటి అంటే కొలను, అలాగే చెరువు అని కూడా అంటారు. అలాగే ఇక్కడ వసుధ. వసుధ అంటే ఏంటి? ద్రవ్యాదులను ధరించున్నది. ఏంటి? వసుధ అంటే ద్రవ్యాదులను ధరించున్నది అంటే ఏంటి? భూమి. అలాగే రమానాథుడు అంటే రమానాథుడు అంటే ఎవరు? విష్ణువు. కానీ ఆ పదాన్ని ఇట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకేనా, రమానాథుడు అంటే ఏంటి? మీనింగ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే వ్యుత్పత్త్యర్థాలు కదా. సో ఏంటి అంటే రమానాథుడు అంటే రమకు భర్త అయినవాడు. ఓకేనా, రమ అంటే ఎవరు? లక్ష్మి. ఓకేనా, లక్ష్మీమాత. ఓకేనా, లక్ష్మీమాతకు భర్త అయినవాడు ఎవరు? విష్ణువు. ఇలా మనం పదాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడం అన్నమాట. అంటే రమ అంటే లక్ష్మీమాత, నాథుడు అంటే భర్త, అంటే లక్ష్మీమాతకు భర్త ఎవరు? విష్ణువు. ఓకేనా, ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. రమానాథుడు అంటే విష్ణువు. ఓకేనా, అలాగే ఇక్కడ లాస్ట్ మన ఆరవది పయోనిధి. ఓకేనా, పయోనిధి అంటే ఏంటి? నీటికి నిధి వంటిది అంటే ఏంటి? సముద్రం. ఓకేనా, పయోనిధి అంటే సముద్రం. పయోనిధి అంటే నీటికి నిధి వంటిది, సముద్రం. సో ఈ విధంగా మనం ఈ 6 ముఖ్యమైనటువంటి వ్యుత్పత్త్యర్థాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మనకి ఇప్పుడు ఎగ్జామ్లో రావడానికి చాలా ఛాన్స్ అయితే చాలా ఉంది. సో ఈ విధంగా వీటితో పాటు మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి వ్యుత్పత్త్యర్థాలు కూడా మనం చదివినట్టయితే ఛాన్స్ అయితే చాలా ఉంది మనకి ఎగ్జామ్లో రావడానికి. సో ఈ విధంగా ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులున్నా కూడా క్షమించండి, మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.